యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకున్న తర్వాత ఆత్మచేత అరణ్యానికి కొనుపోబడ్డాడు. 40 పగళ్ళు 40 రాత్రులు అరణ్యంలో ప్రభువారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 1 గంట కాదు, 1 రోజు కాదు, 40 రోజులు విరామం లేకోకుండా ప్రభువారు రాత్రింబవళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చాలా ప్రమాదకరమైనటువంటి స్థలం అరణ్యం అంటే. ఆ పరిస్థితులను ఏమాత్రము లక్ష్య పెట్టుకోకుండా, చూడకుండా యేసు ప్రభువారు ప్రార్థనలో గడుపుతూ ఉన్నాడు. మనము ఎంతసేపు దేవునితో సహవాసం కలిగి ఉంటే అన్ని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. మనకు మాదిరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు ఉపవాసాలతో. ప్రార్థన లేకుండా ఉపవాసం ఉంటే అది కడుపు మార్చుకోవటమే కానీ అది ఉపవాస ప్రార్థన కాదు. యేసు ప్రభువారు 40 రాత్రింబవళ్ళు ఉపవసించి ప్రార్థిస్తూ వచ్చాడు. ఆయన ఎదుట ఒక బలమైనటువంటి పని ఉంది. ఏమిటి ఆ బలమైన పని అంటే, సర్వలోకమును దేవునితో సమాధానపరచాలి. సర్వలోక మానవాళి పాపములన్నిటినీ కూడా యేసు ప్రభువారు తీసివేయటానికి లోకానికి వచ్చాడు. ఆయన ఎదుట చాలా గొప్ప పని. సర్వలోకమును దేవునితో సమాధానపరచాలనేటువంటి ఆలోచనతో యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చినప్పుడు యేసు ప్రభువారు ఏం చేస్తున్నాడంటే, ముందుగా ఆ బలమైన పని జరగటం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ జీవితంలో అప్పులున్నాయని బాధపడుతున్నావు, జబ్బులున్నాయని బాధపడుతున్నావు, సమస్యలున్నాయని బాధపడుతున్నావు, అనేక విషయాల్లో బాధపడుతున్నావు. బిడ్డల ప్రవర్తన సరిలేదు, కుటుంబ యజమాని ప్రవర్తన సరిలేదు, ఎవరికి కూడా నమ్మకస్తులుగా కనబడటం లేదు, ఎవరికి నచ్చిన జీవితం వారు జీవిస్తూ ఉన్నారు, ఇష్టానుసారమైన జీవితాన్ని వారు జీవిస్తూ ఉన్నారు, ఒకరి మాట ఒకరు గౌరవించుకోవటం లేదు, ఒకరి పట్ల ఒకరు ప్రేమ మర్యాదలు కలిగి నడుచుకోవటం లేదు, ఎవరికి నచ్చినట్లుగా వారు బ్రతుకుతూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? కుటుంబంలో ఇన్ని కష్టాలుంటే, ఇన్ని సమస్యలుంటే, ఇన్ని ఇబ్బందులుంటే కనీసం మోకరించి ప్రార్థన చేయలేని ఒక సోమరితనంతో నువ్వు జీవిస్తూ ఉన్నావు.